రక్షణ లేకుండా, రక్షణ వస్త్రం లేకుండా నేను అన్నదానం చేశానండి, నేను బట్టలు ఇచ్చానండి, నేను అవి ఇచ్చానండి, మందిరం కట్టేటప్పుడు అది సహాయం ఎన్ని చేస్తాను. సెకండరీ. ఫస్ట్ నీకు రక్షణ వస్త్రం ఉండాలి. బాప్తీసులు అనేది లేకపోతే వారు నిత్యరాజ్యానికి వెళ్ళలేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని కోట్లు సంపాదించేందుకే లోకమంతా సంపాదించి, ఒక మనుషుడంట లోకమంతా సంపాదించి యేసు లేకపోతే వాడికి ఏముంటుందంట? జీరో, శూన్యమే. హల్లెలూయా. ఒకడు లోకమంతా సంపాదించాడు, ఒకటి ఎందుకు వచ్చాడు, ఇదిగో ఈరోజు సంపాదించాను, దాచిపెట్టాను, గోడలు కట్టాను, గోడలు దాచిపెట్టుకున్నాను, ఇంకా గోడలను పెద్ద చేశాను, ఇంకా దాచిపెట్టానంటే అప్పుడు అంటున్నాడు, ఒరే వేరువాడ, ఈ రాత్రికి ప్రాణం కలిగితే నువ్వు సంపాదించినంత ఎవరు తగ్గుతుంది? హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని సమూహం, మన ఇంట్లో వాళ్ళు ఇంకా బాప్తీసం పొందని వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం లేకుండా ఆ మనిషి చచ్చిపోతే ఖచ్చితంగా నరకాలి. ఈ సూచన అంతే. బై గాడ్స్ గ్రేస్, దేవుని కృప వల్ల చివరి దినాల్లో నేను సేవకుడు అయిన తర్వాత మా నాన్నకి నేనే బాప్తీసం ఇచ్చాను. చీరాల సముద్రంలో అక్కడ మా చుట్టాలు ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఆ వాళ్ళతో పాటు సముద్రాన్ని తీసుకెళ్ళి ఆయన సముద్రంలో నేనే పిలిచి బాప్తీసం ఇచ్చాను. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. తండ్రికి బాప్తీసం ఇచ్చే తల్లిని దేవుడు నాకు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని పెట్టాను. ఎందుకంటే ఆ రక్షణ విలువ మనకు అర్థమైతే నువ్వు చెప్పుకోకుండా ఉండలేవు. నీ ఇంట్లో నీ యజమానులకి, నీ బిడ్డలకు రక్షణ గురించి చెప్పుకోకుండా ఉండలేవు. బాప్తీసం తీసుకోమని ఇంకా చాలా మందికి 20 సంవత్సరం 30 సంవత్సరం వచ్చిన ఇంకా బాప్తీసం గురించి వాళ్ళు తెలియక ఉంటుంది. వాళ్ళు ప్రోత్సాహపరచరు. కొంతమంది చిన్న పిల్లల్నే తల్లిదండ్రులు ప్రోత్సహిస్తారు. మనకి వచ్చిన కొంతమంది పిల్లలు 15 16 సంవత్సరాల పిల్లలకి వారు బాప్తీసం తీసుకోవడానికి వాళ్ళ అమ్మ అంటారు, నేను మా పిల్లలకి బాప్తీసం ఇస్తాను. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. వాళ్ళ బాప్తీసం ఇవ్వడం అనేది ఆశీర్వాదం. వాళ్ళు ఇచ్చిన రాజ్యానికి వారు చేస్తారు. తీసుకున్న తర్వాత క్రమంగా దేవుడితో నడవాలి, దేవుడితో జీవించాలి. అందుకే మీరు వెళ్ళి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ యొక్క నామంలో ప్రతి ఒక్కరికి ఏమేమన్నారు? బాప్తీసం. నిజంగా నీ తల్లిని ప్రేమించినట్టు, నిజంగా నీ బిడ్డలను ప్రేమించినట్టు, నిజంగా నీ భర్తను ప్రేమించినట్టు